కాబట్టి ఈ విషయంలో అక్టోబర్లో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14 సాయంత్రము 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14 వరకు 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని క్లారిటీగా చెప్తున్నది ఈ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్ 1 4.22 నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న వారు పరీక్షలు రాయాలంటూ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది. అయితే వీరు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని పేర్కొంది. ఓన్లీ ఈ దరఖాస్తు చేసుకున్న సూచించిన కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్ 1 4/22 నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకినా చేసుకున్న తర్వాత ఈ పరీక్షలు రాయాలంటే మళ్ళా దరఖాస్తు చేసుకోవాల్సిందే. బట్ కమిషన్ స్పష్టం చేసింది. అయితే వీరు ఎలాంటి రుసుము మాత్రం చెల్లించని అవసరం లేదంటుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వానికి చెంపపెట్టు చేయడానికి, స్టూడెంట్స్కు మంచి జరగడానికి తీసుకున్న నిర్ణయం మాత్రమే ఇది. కాబట్టి ఓటీఆర్ తప్పనిసరి. కమిషన్లో 1 టైం రిజిస్ట్రేషన్. ఓటీఆర్లో నమోదైన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటీఆర్ లేని వారు కొత్తగా నమోదు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్ మొబైల్ నంబర్ను తప్పనిసరిగా పేర్కొనాలి. కమిషన్ 1 టైం రిజిస్ట్రేషన్లో ఓటీఆర్ నమోదైన నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఓటీఆర్ లేని వారు కొత్తగా నమోదు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి దరఖాస్తులో ఓటీఆర్ మొబైల్ నంబర్ను తప్పనిసరిగా పేర్కొనాలి. తర్వాత దరఖాస్తు రుసుము 200 కాగా పరీక్ష రుసుము 120 రూపాయలు. నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. కాబట్టి దరఖాస్తు రుసుము 200 కాగా పరీక్ష రుసుము మాత్రం 120 రూపాయలు మాత్రమే. నిరుద్యోగులకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపుగా ఉంటుందంట. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏందో ప్రజలు గమనించాలి. తెలంగాణ రాష్ట్ర సోదరులారా, మొత్తం మీరు ఇది గమనించవలసిన విషయం. వాళ్ళకు వీళ్లకు తేడా ఏంది, వాళ్ళ పరిపాలనకు మనకు తేడా ఏంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ ఈరోజు రేవంత్ సర్కారు ఇది విద్యార్థుల గురించి, నోటిఫికేషన్స్ గురించి ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకొని వీళ్ళ అతి తొందరలో సెప్టెంబర్ అక్టోబర్ వరకు వీళ్ళ పోస్టులు సెలక్షన్ చేసి ఖచ్చితంగా వీళ్ళకి ఎగ్జామ్స్ జరిపి ముందుంటుందని రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది.